హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక కంపెనీలో కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్ నోటిఫికేషన్‌కొచ్చేసి లాస్ట్ డేట్ 3 మార్చ్ వరకైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 31 జనవరి నుంచి అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా అప్లై చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి క్వాలిఫికేషన్ ఉండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ ఇది. దీంట్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. ఇక్కడ చూడండి ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే. దీంట్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అన్ని డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాము. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి టైపింగ్ స్పీడ్ కూడా అడుగుతున్నారు. సర్టెన్ టైపింగ్ స్పీడ్ అడుగుతున్నారు. దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి టోటల్‌గా 15 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ 10 + 2 + 3 టోటల్‌గా 15 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 38,483 రూపీస్ వరకైతే మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 మాక్సిమం ఏజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. 28 కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. యాస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే బీసీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్‌లో వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి మీకు. ఇంగ్లీష్‌లో లేకపోతే హిందీలో వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉండి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్‌లో లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైపింగ్ స్పీడ్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ వచ్చేసి ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈస్ 28 ఇయర్స్. 20 ఇయర్స్ తర్వాత ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఈ ఏజ్ రిలాక్సేషన్‌ని యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై అవ్వదు. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లై చేసుకొని ఆ తర్వాత ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకొచ్చేసి నెక్స్ట్ కంప్యూటర్స్ మీద టైపింగ్ స్పీడ్ అనేది దానికి సంబంధించిన కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీకు ఇక్కడ చూడండి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాను కదా! దానికి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. టోటల్‌గా వచ్చేసి 200 క్వెషన్స్‌కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 అవర్స్ 30 మినిట్స్ వరకి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు 100 క్వెషన్స్‌కి మాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఉన్నాయి. ఈ టాపిక్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. ఈ టాపిక్ నుంచి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎలాంటి నెగెటివ్ మార్క్స్ కూడా లేవు ఫ్రెండ్స్. మీరు ఎన్ని క్వెషన్స్‌కి రాంగ్ ఆన్సర్ చేసినా కూడా నెగెటివ్ మార్క్ ఉండదు. ఏవైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాటికి మాత్రమే మీకు మార్క్స్ అనేవి ప్లస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2లో ఇది ఇంతకుముందు మాట్లాడుకున్నది వచ్చేసి పార్ట్ 1కి సంబంధించిన ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 కింద ఇంకో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పార్ట్ 2 కింద మనకి జనరల్ అవేర్‌నెస్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ 2 టాపిక్స్ నుంచి అయితే క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ 50 క్వెషన్స్ ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కూడా 50 క్వెషన్స్ అనేవి ఉన్నాయి. దీనికొచ్చేసి 150 మార్క్స్. నెక్స్ట్ ఇంకో టాపిక్ మీద కూడా 150 మార్క్స్. టోటల్‌గా ఇక్కడ 300 ప్లస్ పైన పార్ట్ 1లో వచ్చేసి 200 మార్క్స్. టోటల్‌గా 500 మార్క్స్‌కైతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. దీనికొచ్చేసి 200 క్వెషన్స్ అనేవి ఉంటాయి. పార్ట్ 1లో 100 క్వెషన్స్, పార్ట్ 2లో కూడా 50 + 50 100 క్వెషన్స్‌కి మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ జనరల్ అవేర్‌నెస్ టాపిక్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 1 నెగెటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. యాక్చువల్‌గా అయితే 1/4 నెగెటివ్ మార్క్ ఉంటుంది. కాకపోతే ఇక్కడైతే ప్రతి రాంగ్ ఆన్సర్‌కి కూడా ఒక మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా రాయాల్సి ఉంటుంది మీరు. ఈ 2 టాపిక్స్ నుంచి కూడా నెగెటివ్ మార్క్ ఒక క్వెషన్స్‌కి రాంగ్ ఆన్సర్ చేశారంటే ఒక నెగెటివ్ మార్క్ అయితే డిడక్ట్ అయిపోతుంది ఒక మార్క్. ఓకే.
ఈ టాపిక్స్ గురించి క్వెషన్స్ వస్తాయి కాబట్టి దీని గురించి మీరు ఒకసారి రీడ్ చేసి ఆ తర్వాత అయితే ఎగ్జామ్‌కి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అప్లై ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అంటే ఆన్‌లైన్‌లోనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి. అప్లై చేసుకోవడానికి ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో www.iict.res.in అని చెప్పి ఈ వెబ్‌సైట్ మీరు ఓపెన్ చేశారంటే అక్కడ కెరీర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి రిజిస్ట్రేషన్ చేసుకొని. ఓకే. అప్లై ప్రాసెస్‌కి ఫీజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అప్లై ప్రాసెస్‌కి ఫీజ్ వచ్చేసి ₹500 పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ₹500 ఫీజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అప్లై ప్రాసెస్ ఫీజు. ఇంకా రిమైనింగ్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఈ ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్. ఈ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి ఎలాంటి ఫీజు కూడా లేదు. మీరు ఫ్రీగానే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేస్తున్న టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అప్‌లోడెడ్ అలాంగ్ విత్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒకసారి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని రీడ్ చేయండి. ఆ తర్వాత అయితే అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్ని కవర్ చేయలేకపోతున్నాను ఈ వీడియోలో. అలా కవర్ చేస్తూ వెళ్తే చాలా వీడియో లెంతీగా అయిపోతుంది. అందుకని చెప్పి నేను మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి రీడ్ చేసి ఆ తర్వాత అయితే అప్లై చేసుకోండి. ఇది దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అక్కడ నుంచి నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ.